సో ఓటర్లందా నవీన్ యాదవ్ వైపు మొగ్గు చూపుతున్నారని చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు అడారి నాగరాజు గారు. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటర్ల ధోరణి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ వైపు తిరుగుతున్నట్టుగా రాజకీయ విశ్లేషకులు అడారి అభిప్రాయపడ్డారు నాగరాజు. సో పార్టీ గుర్తు కంటే వ్యక్తిగత ప్రాధాన్యత ఎన్నికల్లో కీలకంగా మారిందని ఆయన అన్నారు. నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్ నియోజకవర్గ ప్రాంత ప్రజలతో ఉన్న వ్యక్తిగత పరిచయాలు ఈ ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉంటే వివరించారు. ఆయన కుటుంబం స్థానిక ప్రజలతో ఉన్న అనుబంధం ఓటింగ్ ప్రవర్తనపై స్పష్టమైన ప్రభావం చూపుతుందని చెప్పారు. సోషల్ మీడియా కంటే యూట్యూబ్ ఛానల్స్ ద్వారా వస్తున్న పబ్లిక్ బైట్స్ పట్ల ప్రజలు ఎక్కువగా స్పందిస్తున్నారని నాగరాజు వ్యాఖ్యానించారు. ఈ పబ్లిక్ బైట్స్లో ఎక్కువగా నవీన్ యాదవ్కి అనుకూల వాతావరణం కనిపిస్తున్నాయని తెలిపారు. గతంలో నవీన్ యాదవ్ ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు మైనార్టీ నాయకులు ఓటర్లు ఇప్పుడు ఆయనకు వ్యక్తిగతంగా మద్దతు ఇస్తున్నట్టు స్పష్టమైందన్నారు. ఇది మొత్తం వ్యక్తిగత ఓటింగ్గా మారే అవకాశం ఉందన్నారు. నవీన్ యాదవ్ గతంలో చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాలు ఇప్పుడు ఫలితాల రూపంలో కనబడుతున్నాయని నాగరాజు తెలిపారు. ఆయన చేసిన సేవల ప్రభావం ఈ ఎన్నికల్లో ఆయనకు ప్రత్యక్ష మద్దతుగా మారుతుందన్నారు. గతంలో కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణలో జరిగిన ఎన్నికల విశ్లేషణలో తాను సూచించిన విధంగానే ఫలితాలు వచ్చినట్టుగా గుర్తు చేస్తున్నారు నాగరాజు. ఈసారి కూడా అదే విధమైన ధోరణి జూబ్లీహిల్స్లో కనిపిస్తుందన్నారు. జూబ్లీహిల్స్ ఓటర్లు ఈసారి అభివృద్ధిని అలాగే స్థానికంగా ఉండే నాయకుడిని కోరుకుంటున్నారని ఆయన విశ్లేషించారు. 2 సార్లు పోటీ చేసి ఓడిపోయిన నవీన్ యాదవ్ పట్ల ఈసారి సానుభూతి వాతావరణం ఏర్పడిందని తెలిపారు. ఈ ఉప ఎన్నిక బీఆర్ఎస్ పార్టీకి అత్యవసరమని, అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి కూడా ప్రతిష్టాత్మకంగా నాగరాజు స్పష్టం చేశారు. సో మొత్తం మీద ఈ పబ్లిక్ బైట్స్ వల్ల కావచ్చు, వీటి వల్ల ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. దాంతోపాటుగా చిన్న శ్రీశైలం యాదవ్ యొక్క ఇంపాక్టు, నవీన్ యాదవ్ చేసిన మంచి పనులు ఇవన్నీ కూడా కలిసి నవీన్ యాదవ్ గెలుపుకి ఖచ్చితంగా అవి ఒక కీలక పాయింట్స్గా మారతాయని చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు అడారి నాగరాజు గారు.